కూడా కోరుకుంటాం. అర్థమైందా బంగారాలు? కనుక ప్రతి ఒక్కరు దయచేసి సాధన చేస్తూ సాధకులుగా సద్గురు పుత్రులుగా ఉండడంతో పాటు గ్రామంలో ఆలయ సంరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ కూడా మనందరి మీద ఆ బాధ్యత ఉంది. అది ఎవరు మర్చిపోతున్నామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం भारत माता की, हिंदू धर्म की, हिंदू धर्म की, सद्गुरु आदिनारायण स्वामी की, सद्गुरु सूर्य नारायण स्वामी की, सद्गुरु नारायण स्वामी की, सद्गुरु एकांबरेश्वर स्वामी की, गो माता की, तुलसी माता की, गंगा माई की, वेद माता की, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। ఆచరించడం ఒక్కటే మార్గం, మాట కాదు మార్గం. మీ గుడిలో గంట ఆగిపోతే వేరే మందిరాల్లో గంటలు మోగుతాయి. అర్థమైందా మీకు నేను చెప్పేది? మీ గుడుల్లో గంటలు ఆగిపోతే వేరే మందిరాల్లో, పరాయి మతాల మందిరాల్లో గంటలు మోగుతాయి. మీ ఆలయానికి మీరు అడుగు పెట్టకపోతే వేరే మందిరాలు, పాశ్చాత్య దేశాల నుంచి పుట్టుకొచ్చినటువంటి మతాల మందిరాల్లో జనాలు పెరుగుతూ ఉంటారు. అర్థమైందా? మా ఆలయ సంరక్షణ, మా హిందూ ధర్మ పరిరక్షణ చేసిన వాళ్ళే మనకు నాయకులుగా ఉండాలి. నీ కులం వాడు, నీ మతం వాడు కాదు. ఎవరై ఉండాలమ్మా? ధర్మ రక్షణ చేసిన వాళ్ళని మనము నాయకులుగా ఉంచితే ధర్మాన్ని వారు రక్షిస్తారు. ఆ ధర్మము నీడలో మన ఆనందంగా ఉంటాం. అర్థంగా బంగారాలు. కనుక దేశ రక్షణ, ధర్మ రక్షణ, వేద సంరక్షణ, ఆలయ పరిరక్షణ. స్వామి మీరు చదవత చదివితే కదా మనం ఎప్పుడు కావాలి చెప్తుంటారు. నేనంటే ఉన్న స్వామి మొన్న దగ్గర ఈ వేళ ఎక్స్పోర్ట్ ఎక్కడ తీసుకున్నా నా రూపం తీసుకుని గురువు ఏ గురువు అయినా నా రూపం తీసుకుని మీరు పూర్తి సార్లు నేనే అంటుకుంటాను. అప్పుడు ఇక్కడ అంటే వేళ ఎవరు ఉన్నారు? బంగారు ఉన్నారు, మీరు ఉన్నారు, మీరు గురువులు అందరూ కూడా యాస్పహాలు చూడాలని అని భావించుకుని చేసుకోవడం చెప్పడం జరిగిందండి. యాస్పహాలు కథ కాశీలో స్టార్ట్ అయింది అక్కడ 5 రోజులు పౌర్ణమి. గురువు యొక్క తత్వాన్ని మనం ఎవరూ చెప్పలేము. ఎందుకంటే ఆయన అనంతుడు, గురువుని వర్ణించలేదని. కానీ గురువు చెప్పినటువంటి 4 విషయాలు మనం సంస్మరణ చేసుకోవడమే గురువుని మనం స్మరించినట్టు అవుతుంది. ధర్మంలోకి వెళ్ళిపోతున్నా అంటే మాయా ప్రభావం ఎంత ఉందో చూడండి. సౌభాగ్యాన్ని వదిలి దౌర్భాగ్యం వైపు వెళ్ళిపోతున్నారు. పసుపు కుంటాలు సౌమంగళ్యంగా ఉండేదాన్ని వదిలి అమంగళం వైపు అడుగులు వేస్తున్నారు. దేశాన్ని దోచుకు తిన్నటువంటి వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ విషపు మతాల ప్రభావంలో అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నారు. భారతదేశ అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లుతోంది. వేద ధర్మానికి, సనాతన ధర్మానికి, ఆనంద పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మానికి ధూమం ఆగ్రహిస్తూ ఉంది. ఎవరి వల్ల? పాశ్చాత్యుల వల్ల కాదండి, భారతీయుల వల్ల. భారతీయుల జడ జాడ్యాల వల్ల. స్పందించాల్సిన సమయంలో మౌనాన్ని దాల్చడం వల్ల, వినకూడని విషయాన్ని మౌనంగా అజ్ఞానంతో వినడం వల్ల. నిన్న మొన్నటి దాకా హిందూ ధర్మంలో ఉండి ఈనాడు ఎవరో ఏదో చెప్పారని
ఆ మాటల ఉచ్చులో పడిపోయి ఆ ప్రలోభాలకు లోనయ్యి ఈ సౌభాగ్యకరమైన ధర్మాన్ని విడిచి మతం వైపు అడుగులు వేస్తున్నారు. విద్వేషంగా తయారవుతున్నారు, వేస్తున్నారు. సరే, నిన్న రాముడు అన్నారు, ఈ రోజు సాతాను అని అంటున్నారు. అంటే మన మౌనము ఒక శత్రువుని తయారు చేస్తుంది. మనం వింటే ఏం పోయింది అని వినడం వల్ల ఒక మతము మన చెవుల నుంచి మన హృదయాన్ని కబలించి ఈ రెండు ఉన్నంత కాలము, ఈ రెండు తమ స్థితిలో ఉన్నంత కాలం భారతదేశానికి తిరుగు లేదు అని అన్నారంటే ఎవరి మీద ఆధారపడింది? ఒకటి వేదం, ఒకటి ఎట్లా చెప్పమ్మా. అలాంటి స్త్రీ తనని నీచంగా చూపించే టీవీ చూస్తుంది, ఒడలిపుకుని తిరిగేటటువంటి ప్రోగ్రాములు చూస్తూ కూతుర్ల చేత కొడుకుల చేత చూపిస్తుంది. ఆ కూతురు అంటుంది, అది ఇప్పుకోగా తప్పలేదు, నేను ఇప్పుకుంటే తప్ప. అమ్మా, నువ్వు విప్పుకునేదాన్ని కాదు, గర్భం దాల్చి ఒక జీవిని పృథ్వీకి అందించేదానివమ్మా. అంత గౌరవించబడే స్థితి అమ్మా అనేది. భారతదేశ స్త్రీ అంటే అంద సౌష్ఠవాన్ని చూసి చెల్లు కాల్చుకునేటటువంటి పాత్ర కాదమ్మా నీది. నీ పాత్ర ఎలాంటిది? ఎక్కడో భారతదేశంలో పుట్టి ఈ యొక్క తత్వ రహస్యాల్ని ఎక్కడో అమెరికాలో చికాగోలో సింహ గర్జన చేసి అందించినటువంటి వివేకానందుడు నీ కొడుకు నుంచి వచ్చిన వాళ్ళే తల్లి. భారతదేశాన్ని చక్కగా పాశ్చాత్య దేశాల నుంచి రక్షిస్తూ అభ్యున్నత స్థాయిలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మోడీ గారికి జన్మనిచ్చినటువంటి మాతృమూర్తి అమ్మా నువ్వు. అంతేనా కాదా? కనుక ఈ స్త్రీ ఏం చూస్తోంది, ఏం వింటోంది? అమ్మా, నువ్వు చూసేది నీ కుటుంబం అంతా చూస్తోంది, నువ్వు విన్నది నీ కుటుంబం అంతా వింటోంది. ఈ పిల్లలు మధ్య చూస్తారు, ఇట్లే ఎందుకు చూస్తారు? ఇంజక్షన్ ఇక్కడ తెల్లవారులు పడిపోడండి, వాడు బుధం మీద వేసుకునే వాడు తెల్లవారులు తిప్పాలి, మరి పళ్ళు వచ్చినప్పుడు ఇంకా కొట్టాలి. అవునా కాదా? వాళ్ళకి ఏ కర్మ ఉందండి? హాయిగా నిద్రపోయారు, మంచిగా మధ్యలో లేపి పాలు పట్టాల్సిన అవసరమో లేదు. స్కూల్లో జాయిన్ చేసి వాడు హోంవర్క్ సరిగ్గా చేయలేదని టీచర్ చేత నుంచి ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఆ టీచర్ ఏమంటుందో పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో ఆ టీచర్ దగ్గర చేతులు పట్టుకోవాల్సిన అగత్యమో లేదు. రేపొద్దున వీడికి ఉద్యోగం వచ్చి పెళ్ళైన తర్వాత నన్ను చూస్తానో చూడాలి, దండే లేదు, ముందు నుంచే దాక్కుంటాడు. అర్థమైందా బంగారాలు? ఈ బుర్రని దేనికి వాడుతున్నామో, దేనికి సద్వినియోగం చేస్తున్నామో, ఎన్నో యుగాల తపస్సు వల్ల మానవ జన్మ ప్రాప్తమైంది. ఇది పక్క, ఇందులో డౌట్ లేదమ్మా. కుక్కగా ఒక ఇంటి కాపలా కాసాం, ఒక పుణ్యం భగవంతుడు ఒక అకౌంట్ లో వేశాడు, గోవుగా పాలిచ్చి వాడు ఆకలి తీర్చాడు.